పెద్దలందరికీ వందనం. కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. ఇప్పుడు అమెరికా దేశంలో చికాగో నగరంలో 18 పని గంటల నుంచి 8 పని గంటల కోసం సాధించాలన్న తాపత్రయంలో పోరాటంలో వారి రక్తంతో తడిసిన గుడ్డ ఎర్రబడితే అది ఎర్రజెండాగా ఎగురుతారండి. అదే మన మేడే అంటే. ఎందుకంటే నిర్మాత ఒక కన్ను అయితే రెండో కన్ను కార్మికులేనండి. సినిమా 24 యూనియన్లు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి, 24 యూనియన్లు ఇలా ఉండి ఒక చిత్రం ప్రతి వాడు ఈ సినిమా ఆడాలనే కోరుకుంటామండి. బయలుదేరతా కారెక్కే ముందు ఈ సినిమా ఆడితే బాగుంది, ఈ సినిమా ఆడాలి, ఈ సినిమా. ఎందుకంటే నిర్మాత బాగుంటేనే మనం బాగుంటామండి. ఇది రాసుకోవాలి మనం. ఇందాక ఆయన చెప్పాడు ఎంతమంది నిర్మాతలు ఎక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ నిర్మాతలందరూ సినిమాలు తీసే పరిస్థితికి రావాలి. ప్రతి కార్మికుడికి పని దొరకాలి. కార్మికులు వేల సంఖ్యలో పెరిగిపోతున్నారు, నిర్మాతలు వందల సంఖ్యలో కన్నా తగ్గిపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం అండి. కాబట్టి ప్రతి నిర్మాతకి, ప్రతి కార్మికుడు తన సాయశక్తుల కృషి చేసి ఆ సినిమా హిట్ అవడానికి కారకులు అవ్వాలి అని కోరుకుంటున్నాను. మరి ఈ రోజున మా ముగ్గురు అనిలు, ముగ్గురు ప్రధాన కార్యదర్శి, మావాడు శ్రీనివాసు, వీళ్ళు ముగ్గురు కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళ ముగ్గురు యొక్క క్యారెక్టర్లు. నిర్మాతతో తగువు పడేవాళ్ళు కాదండి, తగువుని తీర్చాలని చూసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అందుకని ఆ తగువులు అనేవి లేకపోకుండా మనం ఒక అద్భుతంగా అడుగు ముందుకు వేసే పరిస్థితిని క్రియేట్ చేయాలి. ఇక్కడ చూస్తే మేము కామ్రేడ్ని చూస్తే గర్వపడేవాడు మా నారాయణమూర్తి గారండి. ఆయన ఎర్ర జెండానే నమ్ముకుని ఎన్ని సినిమాలు తీస్తారో మీకు తెలుసు. ఓన్లీ ఎర్ర జెండా, మరొకటి లేదు. మా జీవితంలో మేము కూడా ఈ చరిత్ర ఈశ్వరాతో మరో కోరుకొని ఎర్ర జెండా సినిమాలే మొదలెట్టాం. కానీ తర్వాత మేము కమర్షియల్ సినిమాలు 400 దాకా రాసుకుంటా వెళ్ళాం. కానీ ఆయన మాత్రం ఆ ఎర్ర జెండానే నమ్ముకుని అప్పటికి ఎప్పటికీ ఉంటుందని ఆయనకి సభాముఖంగా నమస్కారం తెలియజేస్తూ గెలిచిన వారందరికీ మరొకసారి అభినందనలు, అభివందనాలు కూడా చెప్తున్నాను మీకు వాళ్ళందరూ తరపున. ఎందుకంటే మీకంటే సూర్యవర్ణస్వారు వాళ్ళ వందనాలు కూడా మీకు అభినందిస్తున్నాం. నమస్కారం. ఇప్పుడు